ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుకుందాం. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. మనము ప్రకటన గ్రంథంలో ఉండేటువంటి ధన్యతలను ఒక సిరీస్ గా మనం ధ్యానం చేసుకుంటూ వస్తా ఉన్నాము. ఈ రోజున ఆ యొక్క గొర్రె పిల్ల పెండ్లి మహోత్సవానికి పిలువబడిన వారు దోస్ పీపుల్ ఆర్ బ్లెస్డ్ అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఇక్కడ 19వ అధ్యాయము 9వ వచనంలో గొర్రె పిల్ల అనే ఎవరికి సాదృశ్యంగా ఉంది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది. మనం ఆలోచించగలిగినట్లయితే ఈ యొక్క లోకంలో జరిగేటువంటి విందు సాధారణమైనటువంటి విందు, కానీ అలాంటి విందు కాదు, కానీ పరలోక రాజ్యంలో దేవునితో గడిపేటువంటి ఆ యొక్క సమయము, అదేవిధంగా ఎప్పటికీ అంతము కానటువంటిది, అంతము లేనటువంటిది, నిత్యమైనటువంటి ఆనందము అని మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలండి. ఆహ్వానించబడినటువంటి వారు ధన్యులు. ఎవరైతే దేవుని నమ్మి ఆయన యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకొని ఆయన యొక్క మార్గంలో నడుచుకుంటూ ఉంటారో వారికి అటువంటి పిలుపు అనుగ్రహించబడతా ఉంది అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. ఆయన యొక్క రక్తంలో కడగబడినటువంటి వారికి ఆ యొక్క పిలుపు అనేది ఉంది అని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంది. అయితే ఈ యొక్క లోకంలో మనకి ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఉపద్రవములు, శోధనలు, కన్నీళ్ళు, కష్టాలు ఎన్ని ఉన్నా సరే అవన్నీ టెంపరరీయే. కానీ ఒక విశ్వాసికి ఉండేటువంటి ఒక గొప్ప ధన్యత, పొందుకునేటువంటి ఒక గొప్ప ధన్యత ఏదైనా ఉంది అని అంటే మరణానంతరము పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభువారితో గడిపేటువంటి ఆ యొక్క నిత్య జీవమే. అయితే ఎంతమంది అయితే ఒక షార్ట్ వీడియోని చూస్తూ ఉన్నారో మీ యొక్క జీవితం ఆయన యొక్క రక్తంలో కడుగబడి ఉందా లేదా అని ప్రతి ఒక్కరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. మనము దేవుని యొక్క రక్తంలో కడగబడిన తరువాత మనము ఆ యొక్క ఆహ్వానానికి, ఆ యొక్క పిలుపుకు మనము సంసిద్ధంగా ఉన్నామా లేదా అని మనల్ని మనము ఒకసారి ప్రశ్న వేసుకోవాలండి. ఎప్పుడైతే ఆయన యొక్క మార్గంలో మనము నడుచుకుంటూ ఆయనకు విధేయులుగా ఉండి మనము ఈ యొక్క లోకంలో ముందుకు కొనసాగుతూ ఉంటామో అప్పుడు మరి మనము ధన్యులు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కాబట్టి విత్తబడిన ఈ యొక్క వాక్యము నూరంతలుగా ఫలింపదయచేయునుగాక. ఆమేన్.